హాయ్ హలో నమస్తే మీరు చూసిన చెఫ్సర్ ఫార్మింగ్ ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. చాలా రోజులు అవుతుంది కదా తమ వీడియోలు చేయక, అసలు కుదరట్లేదు, ఆ కరెంటు పని జరగట్లేదు, ఇంకా గుడిసే పని కావట్లేదు, అన్నిటికీ కరెంట్ ప్రాబ్లమే, వాటర్ ప్రాబ్లమ్ అన్నిటికీ. అందుకోసం వీడియోస్ ఇంకా చేయలేదు, కానీ అయినా చెట్లు ఎదిగినాయి కొద్దిగా, ఆనకు మనసుకు కొద్దిగా ఎదుగుతున్నాయి. ఇక అవునత్తమ్మ, ఇవన్నీ ఏం చెట్లు మీకు కూడా ఒకసారి చూపిద్దాం, ఎంతవరకు ఎన్ని చెట్లు వచ్చినాయి, ఎన్ని చెట్లు ఉన్నాయి, ఎన్ని చెట్లు పోయినాయి, ఎన్ని చెట్లు వేసినాం అనేది మళ్ళీ ఒకసారి చూపిద్దామని చూపిస్తా. గోంగూర ఏమో ఇది గోంగూర, ఆ తెల్ల పూత ఏమో నువ్వుల చెట్టు, తెల్ల నువ్వుల చెట్టు, తెల్ల నువ్వులు తెల్లయే. కాయలు కూడా ఎట్లా కాస్తుంది ఇది? ఇగో అది కాయ చూడు, చెట్టు ఆకాక కాయ. అసలు బలం ఉంటే ఇట్ట వస్తుంది ఒక్క చెట్టే, ఒక్క చెట్టు దులిపితేనే అరసుడు కావాలి. ఈ మడి మొత్తం గోంగూర తెల్ల నువ్వులే కదా, అంతే. ఉలువలు కూడా పడ్డాయి పలసగా, ఒక గడబడ్డ దుల చెట్టు చూడు. ఇది ఇందులో గోంగూర కూడా ఇప్పుడు వస్తుంది. నెక్స్ట్ మనం ఇందులోనే గోంగూర తెంచి గోంగూర పచ్చడి చేద్దాం అత్తమ్మ. అవును, చేద్దాంపా మళ్ళీసారి. ఇది ఎంట్రన్స్, నీళ్లు గేటు కరెంటు ఏం లేక అసలు గేటుకు రాలేదు. ఇది ఏం చేయనత్తమ్మ? ఇది మినుము చెట్ల. మినుమే కానీ అంతా చచ్చిపోతుంది. పచ్చగా అయింది. పచ్చగా అయిందంటే కలర్ మారిపోతుంది ఎందుకో మరి, ఎల్లో కలర్ వస్తుంది. భూమిలో కలుపు మందులు కొట్టినప్పుడు ఉంది అంటారు. ఇసం వల్ల ఇట్లా ఎవరిదైనా అవుతుంది, మనదే కాదు. మనం ఆ రోజు అది చేస్తాం కదా, వేపది ఎంత మందు కొట్టి. ఇప్పుడే కదా కొత్త కదా, మళ్ళొకసారి కొడుతుంటే రోక్కు వస్తుంది. ఇక్కడ ఏందత్తం ఇంత ఖాళీగా ఉంది? ఇక్కడ చెట్లు మొలిచినాయి, అప్పుడు ఎండలు బాగా వెళ్ళినాయి మనం వేసినప్పుడు. ఆ ఎండలకే చచ్చిపోయినాయి చిన్న చెట్లన్నీ. అయ్యో, ఇంకా తుఫాన పడ్డాక ఇవి ఉన్నాయి, లేచినాయి. అక్కడక్కడ చెట్లు ఉన్నాయి, కొన్ని ఏమో పచ్చగా అయినాయి, కొంచెం ఆకుపచ్చగా ఉన్నాయి. వాటర్ లేక మెయిన్ ఇబ్బంది, అది. వాటర్ కావాలంటే మాకేం కరెంట్ ఇంకా ఇస్తలేరు. అదే కాలువచ్చు కదా, కూడా రాక ఇంకొంచెం ఇబ్బంది అయింది. మొత్తానికి మొత్తం మినుము చెట్లు, మినుము చేను. మందులు కొట్టినా కానీ మినుముకు పని ఇస్తలేదు. అయ్యో, అయితే ఫస్ట్ ఇదంతా ఇది వచ్చినా రాకపోయినా తీసేసినాక దీనికి బలం పెట్టాలి. బలం పెట్టాలి, పెడదాం. ఎరువు తోలి వేప కషాయం, ఆవు కషాయం చేసుకొని కొట్టాలి. జీవామృతం ఏవో చేస్తారు కదా. ఇందులో దోస చెట్టు వచ్చింది. దోస ఉన్నాయి, ఆడోటి వేసినావు, ఆడిదాకున్నాయి. ఇక పూతకు వచ్చినాయి అవి కూడా. ఇవేం చెట్లు అత్తమ్మ ఎట్లున్నాయి? ఇవి ఉలువలు చెట్లు చాలా బాగున్నాయి అత్తమ్మ. అంటే నిండుగా ఉంది ఆకు, నిండుగుంది. అది మల్లె చెట్టు తీగ ఎక్కిస్తాం ఇట్లా, అలాంటి పూలాగా చెట్టు ఉంది ఇదైతే. ఇక్కడ వరకు మొత్తం ఉలువలు. ఈ తెప్ప వరకు ఇట్లా పట్టుకొని ఇంతవరకు ఉలువ. చాలా అసలు ఆకు నిండు, ఇది చాలా బాగుంది చేను. అసలు చేను అంతా జల్లాల్సింది. మేము ఫస్ట్ టైం ఇది జల్లటం. ఉలువలా ఎట్లుంటదో అంటే అప్పుడు జల్లేది మెట్టశాలల్లా, పొలం వచ్చినాక జల్లటం ఇదే ఫస్ట్. ఇప్పుడు మినుములు, బొబ్బెర్లు, పెసర్లు వేసేది ఎక్కువ. ఇక ఈ ఉలువలు తక్కువ పట్టించుకోపోయేది, మెట్టశాలలో వేసేది బాగా. ఈసారి పండదో చూద్దాం ఈ పొలం వల్ల కూడా వేసినాం. ఇదే మంచిగా వచ్చింది కదా, అదే మంచిగా వచ్చింది అత్తమ్మ. బాగుంది. ఇక్కడ ఏదో బొబ్బరి చేనా, ఇది ఒక్కటి చాలా బాగుంది అత్తమ్మ. అంటే ఆకు పచ్చగా ఉంది, దానిలాగా లేకుండా అక్కడ అంత పండుగ అయింది ఆకు. అక్కడ పండుగ అయిందంటే ఇక్కడ పచ్చగా ఉందంటే కొంచెం ఈ మడి ఏమో ఆగుద్ది. ఒక్కొక్క మడి ఏమో మెరక మడి ఉంటది, ఒక్కొక్క మడి ఏమో ఇమ్ము తీసుకునే మడి ఉంటది. కాబట్టి ఇదేమో ఇమ్ము ఆగుతుంది, అయ్యో మెరక మళ్ళు ఆగుతలేవు. దీనికి ఇంతవరకు నీళ్లు ఉన్నాయి సరస్వతి. అవును, దీనికి తడేనే మాటే లేదు. ఒక్క వర్షం వచ్చిపోయింది అంతే, సచ్చాని బతుంది చేను అంతే. మనం ఏమనుకున్నాము, 1 నెల 2 నెలల కరెంట్ తెస్తాము, బోర్కు ఫిట్ చేసుకుంటాం అనుకున్నాం. కరెంటు రాలేదు, నీళ్ళ ఇంతవరకు దీనికి అందియలేకపోయినాం మేము. కాకపోతే 1 సారి 2 సార్లు మాత్రం ఆవు పంచకము యాపాకు నానేసి కొట్టిందే గాని ఇంతవరకు దీనికి మందు అయితే కొట్టలేము మేము. ఎక్కువ శాతం చేద్దాము, వచ్చిన వరకు వచ్చిన లేకపోతే లేదు అన్నట్టే. గానీ మనం పెస్టిసైడ్స్, రసాయనాలు అసలు ఏమి యూజ్ చేయట్లేము అంతే. అది చేయకుండానే ప్రకృతి వ్యవసాయం చేయాలని నా అత్తమ్మ ఇట్లా వేసి చూసింది. ఇవన్నీ పండే కాడికే పండే, వచ్చిన కాడికే వచ్చే, మన ఇంటికి మనం తిన్నా చాలు. మందు లేని పంట కావాలనుకున్నాం మనం అట్లా తయారు చేసుకోవాలి. అలవాటు పడ్డ భూమి ఇది మందుకు. కట్టలు ఇరి వేస్తాం, కట్టలు దుక్కి మంది వేస్తాం, మరి పై మందులు కొడితే అప్పుడు అవన్నీ అలవాటు పోయిన దాకా పండ పోని మేము ఇట్లనే దీని ప్రకృతిగానే పండించుకొని తినాలని దీన్ని ఇట్లా ఉంచుతున్నాం. గిదొక్క మడి చాలా బాగా వచ్చింది. బొబ్బరి మంచిగా ఉంది. ఇది అయితే మొత్తం ఏమంటారు అక్కడక్కడ చెట్టు కనిపిస్తుంది అంతే, అసలు చెట్లే లేవు. కానీ ఇల్లు మొత్తం నల్లేరు కనిపిస్తుంది అత్తమ్మా. నల్లేరు చెట్లు కనిపిస్తున్నాయి. అన్ని నల్లేరు పెట్టినా నేను. ఇన్ని పెట్టినావు? ఇన్ని అంటే మనకు కావాలి కదా,
మనకు అసలు ఇది ఎంత మంచిది అనుకుంటున్నాం ఈ నల్లేరు. ఎప్పుడంటే అప్పుడు తెంపుకోవచ్చు. ఇలా మందులు కొడతలేము మనము. మంచిగా భూమిలో వంతే అక్కడక్కడ పోయి గుట్ట గుట్ట తిరగాలంటే మనం ఏడ తిరుగుతాం. అవును, ఎప్పుడు ఒక చెట్టు గాడ గుట్ట దగ్గర ఉంటే తెచ్చుకొని తింటున్నాం. ఇప్పుడు మన శాలనే ఉందనుకో, మనకు తినబుద్ధి అయినప్పుడు మనం తెంచుకొని తింటాం. అవును, ఎవరన్నా అడిగినప్పుడు ఇంత పెడతాం. వాళ్ళన్నా గిట్నే ఆర్డర్ ఇచ్చి ఒకవేళ ఇట్లనే తెలిసిన ఉంటారు కదా, గింత పచ్చడి సరస్వతి గింత మంచిగా నల్లేరు పచ్చడి తిన బుద్ధి అవుతుంది, మరి బొక్కలకు మంచిది, ఒంటికి మంచిది, పైత్యానికి మంచిది, నీ మాంసం కూడా పనికి రాదు. అట్లా మనకు జ్వరాలు వచ్చినప్పుడు నూరుకొని ఇంత మాటల కారం వేసుకొని నూరుకుంటే మంచిగా ఉంటుంది అని అంటారు అనుకో. అప్పుడు మనం ఇంత బిక్కబోయైనా ఇవ్వచ్చు. కాబట్టి నేను చేను మొత్తం పెట్టాలనుకున్నా. మడి వరకు సగానికి పెట్టేసిన, ఇంకొక కొంచెం ఉంది, అది కూడా పెడతా. కానీ దీనికి మంచిగా వచ్చింది అత్తమ్మ, కొత్త ఆకు కూడా వస్తుంది. ఆకు ఇప్పుడే ఎగురు వస్తుంది. దీనికి వాటర్ లేకపోయినా మంచిగా వచ్చింది. దీనికి అసలు మనం ఏం కొట్టలే, ఇంకా జీవామృతమా అసలు ఏది లేదు దీనికి ఇంతవరకు. జస్ట్ అదే పెరిగిపోతుంది అట్లా పెడితే. మరి అంత మంచిగా వంతుంది కాబట్టి అది అంత రుచి. అట్లా అంత మందు లేకుండా నీళ్లు లేకున్నా కూడా బతికొస్తుందంటే అది అదంత స్వచ్ఛమైన చెట్టు తెలుసుకో ఇక. అవును, నిజంగా చాలా. కానీ ఈ చెట్టుకి విలువ తెలవనోళ్ళు ఇది తినరు. అవును, అసలు తెలవదు చాలా వరకు ఇది. ఈ చెట్టు చాలా మంది తెలవదు అసలు ఇదేందో పిచ్చిది అనుకుంటారు. కానీ ఈ చెట్టులో ఉన్నది, దాంట్లో ఉన్న ఎంత రుచికల వస్తువో తెలియదు అంతవరకు. ఆ ఒక్క కాడని తెంపుకొని, రెండో కాడ కూడా లేతగుంటే తెంపుకొని, గోకరకాయలు గిల్లుకున్నట్టు గిల్లుకొని మంచిగా మార్చుకొని, అసలు ఏంది అంత అమృతం. నిజంగా చాలా మంచిది నల్లేరు. ఇన్ని చెట్లు పెట్టినా కాబట్టి ఆకు ఎప్పుడు ఎంత వస్తుందో పెద్దగా అయితే ఈ చెట్లన్నీ కదమ్మా. చాలా బాగా. ఇది ఏం చేయను మరి, ఇది పెసరా? పెసర్లా? అసలు పండకాడికే పండని వేసుకున్న పెసర్లు కాబట్టి ఇట్లున్నాయి. అదే మేము ఎప్పుడు కొట్టినట్టు మందులే కొడదు కదా, ఈ వారికి భూమి కానీ రాకుండా బరసకపోయాడు ఒక్క చెట్టున్నా. అవును, కానీ వద్దు చాలు, ఎన్నెన్న వెళ్ళని అంతే అంతే. కానీ నల్లేరు అయితే చాలా మంది అడుగుతారు. మా ఫ్రెండ్స్ అడిగినారు, అత్తమ్మ వాళ్ళు ఇక్కడ సైడ్, ఇంకా వీళ్ళు పక్క పక్కన వాళ్ళు కూడా నల్లేరు తెంచుకురమ్మంటారు. నరేష్ వాళ్ళ ఆఫీస్ లో అడుగుతున్నారు నల్లేరు తెమ్మని. ఒకరోజు మేము ఇంటర్వ్యూకి వంట చేయడానికి వెళ్ళినప్పుడు కూడా ఒక అంకుల్ అడిగిండు, నల్లేరు కొంచెం ఎక్కడ ఉంటుంది చెప్పండి, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, మేము వచ్చి తీసుకుంటాం ఇదని. ఫోన్ నెంబర్ తీసుకుండు. నెంబర్ కూడా చెట్టు చూడు ఎంత బాగా పిందె పడ్డది పెసరా. అట్లా వచ్చేది అన్నట్టు. ఏదత్తమ్మ ఇది పెసర్లా? చూడు అత్త కాయ ఇది. ఈ పెసర చెట్టు చిన్నగా ఎదగలేదు ఇంకా. అదే మందులు కొడితే నేను చెప్పట్లేదు, నిగనిగలాడి చేను నిండావు అట్లా. ఎంత మనం ఆ రోజు కొనుకొచ్చుకున్న డ్రాగన్ ఫ్రూట్ మంచిగా బతికింది కొన్నందుకు. ఇవి కూడా ఎగురు వస్తున్నాయి. ఇవి డ్రాగన్ చెట్లు మన రూమ్ లో నుంచి తీసుకొచ్చి మంచిగా ఉంది వస్తుంటే కొత్త వస్తున్నాయి. అక్కడ రెండు వచ్చినాయి దానికి, ఇగో దీనికి రెండు వచ్చినాయి. ఇగో ఇప్పుడే ఇగో దీనికి వెళ్తున్నాయి. పోతుంది ఇప్పుడే. కానీ ఇది మంచిగా వచ్చింది. అక్కడ రెండు, ఇక్కడ ఒకటి చాలా బాగా వచ్చింది, బతికినట్టే. అన్ని బతికినాయి. ఇక్కడ కూడా వచ్చినాయి. మా రూమ్ లో పెట్టినప్పుడు అసలు చాలా తక్కువ వచ్చినాయి. ఇప్పుడు భూమిలో పెట్టినాక బలం ఎక్కువ వచ్చి చూడు పెద్దగా కూడా అయింది అది. ఇగో ఇక్కడ ఇంకోది ఇది ఒకటి అయింది. ఇగో అసలు ఎంత బాగా అది కుండీలో పెట్టేసరికి బలం లేక కింద సైజ్ ఉండేది. ఇప్పుడు ఇక్కడికి వచ్చినా కింద సైజ్ అయింది. రెడ్ కలర్లు వచ్చినాయి. నిజంగా కుండీలో పెట్టిన దానికి భూమిలో పెట్టిన దానికి తేడా అది. ఎప్పుడు ఇట్నే ఉన్నాయి ఆడ ఉన్నప్పుడు బోడగా ఇంత సన్నగా ఉండే, ఇంత లావు ఎంత బాగా వచ్చింది చూడు. అసలు చాలా బాగా వచ్చింది. దీనికైతే 3-4 పడ్డాయి. ఇక చూడు, ఈడ 2 వచ్చినాయి, ఇక్కడ 2 వచ్చినాయి. అసలు నీళ్ళు కూడా తీసి పెట్టాలి తర్వాత పెడదాం. అసలు దీనికి కూడా వచ్చినాయి. వావ్, దీనికి 3 వచ్చినాయి. నిజంగా రూమ్ లో పెట్టినప్పుడు పాపం డల్ ఉండే, వీడికి వచ్చినాక ఎన్ని వచ్చినాయి చూడు. అసలు షాకింగ్. ఇది పెట్టే నెల అయింది అత్తమ్మ. నెల నిజంగా షాకింగ్. ఇది నెల ఎంత హుషారుంది. మన చెట్టు బతికిందంటే మనకంత ప్రేమ. అక్కడ కూడా వీటిని ఒకసారి ఆడ చూసొద్దాం. ఎక్కడ చూసేస్తా. ఇది దీనికి రాలేదే, ఇది పోయినట్టుంది. అయితే ఉంది అంటే ఉన్నట్టే. ఇది దీనికి వచ్చిందా? దీనికి ఇంకా రాలే. అంతే. వామ చెట్టు కూడా బతికింది. కలబంద బతికింది. మావ చెట్టు చాలా బాగా బతికింది అత్త. మాకు ఎంత పచ్చగా వచ్చిందో.
ఈ 3 రోజులకు 2 రోజులకు నీళ్లు పోస్తున్నాం వామాకు కాబట్టి తినొచ్చు, బజ్జీలు వేసుకుంటే బాగుంటది, పచ్చడి చేసుకోవచ్చు, రసం పెట్టుకోవచ్చు, బాగుంది. కానీ మొత్తానికి అయితే అవి వచ్చినాయి డ్రాగన్ చెట్టు. వాటికి దిమ్మలు ఏమో కడతారు కదా ఇంకా కట్టాలి కొద్దిగా పెరగని. ఇది కూడా ఇగో ఇంకా పచ్చగా ఉంది, ఇగురు వస్తలేదు, ఇప్పుడే వెళ్తుంది. అవి ఏర్లు బారుతున్నాయి ఇప్పుడే పైన. ఇటు నీళ్ళు పోస్తున్నావు కదా అత్తమ్మ? రోజు పోస్తా, ఒకనాడు తప్పించి ఒకనాడు. పాప నీళ్ళు అయితే ఆ నుంచి ఇటు దాకా మోసుకొచ్చి అక్కడ ఒకరోజు తప్పించి బాయ్ అక్కడ ఉంది పక్కన, ఆ బాయ్ దగ్గర నుంచి తీసుకొచ్చి పోస్తుంది రోజు అత్తమ్మ. ఈ చెట్ల వరకే, డ్రాగన్ చెట్లకి, ఆ టమాటా చెట్లకి, బీరకాయ, ఇంకా చాలా వేసినాయి. అన్ని పెద్దగా వచ్చినాయి. అప్పుడు గింజలు చూపించాయి. ఇప్పుడు పోదాం వాడికి. ఈ మధ్య బెండకాయ చెట్లు వేసింది అత్తమ్మ ఒక కాడ, గింజలు పెట్టింది. బెండకాయ అవేమంటారు చెట్లు వచ్చినాయి, మొక్కలు గవర్నమెంట్. అవును, బెండకాయలు గింజలు. ఎన్ని రోజులు అయింది పెట్టి అప్పుడు వచ్చినాయి? ఈ 10 రోజులు అయింది. 10 రోజులు అయిందా? అసలు చాలా బాగా వచ్చినాయి. ఆడికి పెట్టిన 10 చెట్లు చాలు, ఇంట్లో వరకు వెళ్తాయి, కాయలు వెళ్తాయి. ఒక బెండకాయ చెట్టు పెట్టుకుని 10 కాయలు వస్తాయి, పావు కిలో రోజు. ఒక చెట్టు ఇంత అవుతుంది మామూలుగా అయిద్దా? అవును, ఒక్క చెట్టుకే వెళ్తాయి పావు కిలో. ఇలా బొబ్బరి అన్ని తప్పించి కూరగాయలు మంచిగా ఉన్నాయి కదమ్మా. బొబ్బర ఉలవలు తప్ప అన్ని బాగాలే. ఆ రెండే బాగున్నాయి. చెట్లు కూడా బాగున్నాయి. మొత్తానికి అక్కడ అయిపోయి ఇక్కడికి వచ్చినాం. ఏం పెట్టినా మీరు 2 గింజలు. పొట్ల చెట్టు, పొట్లకాయనా? ఇక్కడ పొట్లకాయ వేసి ఇట్లా కింద మొత్తం పారిపోతుందా? కిందనైనా బారుతుంది, పందిరైనా వేసుకోవాలి. 10 గింజలు పెడితే 2 మొలిచినాయి. 10 గింజలు పెట్టినావా? మంచి విత్తనాలు కాబట్టి 2 వచ్చినాయి కదా. ఈ గవర్నమెంట్ ఇచ్చినాయి కదా, నువ్వు తెచ్చినాయి. ఏం పచ్చిమిర్చి అసలు ఎంతవరకు ఎదుగుతలేవు. మళ్ళీ మనం నర్సరీ కొనుక్కొచ్చిన చెట్లు చూడండి, వీటికి గిత్తతుంది, పూత పూసింది, కాయలు వేసింది. ఇదేందో నవ్వు. మంచి విత్తనం ఇయ్యలే, మంచి విత్తనం కాదు కూడా. ఇంకా పూత పూసింది, కాయలు వేసింది. మంచి విత్తనం కాదు, ఎత్తు రావాలి చెట్టు, అప్పుడు మంచిగా ఉంటది. ఇది టమాటా కాయలు చూడండి, టమాటా చెట్లు ఎంత బాగా అయినాయి. టమాటా కాయలు కాసినాయి, అన్నిటికి కాసినాయి. చెట్టుకు 4, 3. ఆ చెట్టుకు అయితే 10 పడ్డాయి. నెక్స్ట్ ఈ పండు పండగానే షూట్ చేయడమే. కోతులు ఉంచితే మన అదృష్టం అంతే. వంకాయ చెట్లు కూడా ఇగో ఇవైతే 10 ఉన్నాయి. 6, 7, 8 కాయలు లెక్క పెట్టద్దు అంటారుగా. పెట్టకూడదు కానీ నువ్వు పెట్టినావా? మనకు తొందర ఎక్కువ. వీటికి కూడా భలే ఉన్నాయి. కాయలు ముట్టుకోవద్దు, లెక్క పెట్టద్దు అంటారు. నేను అందుకే ముట్టుకోవట్లే. వంకాయ చెట్లు ఎదుగుతలేవు కానీ వీటికి పూత కాయలు అన్నీ వేస్తుంది. ఇది అప్పుడు ఏందో ఇంత విచిత్రంగా ఉన్నాయి చెట్లు. విత్తనాలు అట్లాంటి ఇచ్చిరాళ్ళు మనకు కాదు, ఈ నర్సరీలో తెచ్చిన చెట్లు. అదే మరి నర్సరీ అవి మంచిగా వచ్చినాయి. మొగ్గలు వేసినాయి, పెరుగుతాయిలే. ఇంత అయితే అంత అయితే వంకాయ చెట్టు నా హైట్ కూడా వస్తాయి కదా, మస్తు కాయలు కాస్తాయి. కానీ ఈ గింతే ఉన్నాయి. వస్తాయి. బంతి చెట్లు పెట్టింది కానీ ఎండిపోయినాయి అన్ని. ఇంకా ఇక్కడ కుప్ప బాగుంది అతను నిజంగా. ఇది కుండీ ఉంటది కదా, బొకే, ఆ కుండీలో ఫ్లవర్స్ పెట్టి ఉన్నట్టుంది. నీట్ గా గుండ్రంగా, అందులో గొబ్బెమ్మలాగా అసలు భలే ఉన్నాయి. సొరకాయ చెట్లు కదా మీ మంచిగా గింతంతున్నాయి, మీరు చూసినాడు. అవును, గిత్తతే ఉన్నాయి. ఇప్పుడు ఎంత పెరుగుతలేవు. ఇవి కూడా వీటి సీజన్ కూడా అయిపోయింది. గవర్నమెంట్ ఇవి పెట్టాలంట హైబ్రేట్. ఇవి నాటిత్తనాలు వద్దు, నాటే పెట్టు. అంతేనా? లేట్ వచ్చినా పర్లేదు, మనకి నాటియే బాగుంటాయి అత్తమ్మా. అదేలే. ఈ బీర చెట్టు కదా, వీటికి ఏందో బీర పూత పూసింది, బీరకాయ కాసింది, చెట్టు గింతుంది. పొట్టిదైనా గట్టిది అంటారుగా. బీర చెట్టు చూడు, బీర చెట్టు పాటే ఉంది కానీ రావట్లేదు. 2 కాయలు కాసింది కానీ ఇవి ఉంటాయా? ఇదంతా పూతే. ఉంటాయా అంటే ఉండాలి మరిగా. అంటే బీర చెట్టు ఎక్కువ ఉండవత్తమ్మ అసలుకి, రాలిపోతా ఉంటది కాయలు కాసి. ఇంకా 2-3 సార్లు కాసి ఊడిపోయినాక వస్తాయి కదా. అమ్మ నువ్వు నన్ను అడుగు పెట్టనివి బీర చెట్లు ఎందుకు పెడతాను అట్లనా? అంటే నేను అదే ప్రో ప్లేయర్ అయినట్టు నేను చెప్తున్నా. అంటే బీర చెట్లు ఇవి ఇప్పుడు నేను చెప్తున్నా కదా, పొలాలు కాబట్టి ఎక్కువ ఈ చాలలో పెట్టాం కదా మనం అట్లా. ఇక ఇంకా అక్కడేమో పెట్టింది అత్తమ్మ, అది చూద్దాం రాది. అత్తమ్మ ఇక్కడ కనకాంబరాల చెట్లు పెట్టినావు కదా, ఈ 2 పెడితేనే 100 చెట్లు చేయొచ్చు. అంతే కదా. అవును, వాటికి గింజలు పడి ఇక మొలుస్తుంటాయి, మనం వేసుకోవచ్చు. వేప చెట్టు పెట్టినావు నీడ కోసం ఇట్లా కూర్చుంటా చేసిన. అక్కడ లాస్ట్ కరేపాకు చెట్టు పెట్టింది, మళ్ళీ సొరకాయ గింజలు పెట్టింది. అవి కూడా సేమ్ అంతే వచ్చినాయి, బీరకాయలు సొరకాయలు. మొత్తానికి అయితే మేము చూడండి, కరెంటు లేకపోయినా నీళ్ళు లేకపోయినా బతికిస్తున్నాం.
అవి మేము బతికిస్తాం, అవే బతుకుతున్నాయి, దేవుడు బతికిస్తుండు కదా అత్తమ్మ. మనం నీళ్లు పోస్తున్నాం, దేవుడు బతికిస్తున్నాం. అట్లా కాదు, బొబ్బచ్చిన ఎంటి పోస్తుంది, వాటికి పోయట్లేవు. మా అత్తమ్మ కూరగాయలకి మొక్కలు అన్నిటికీ పోస్తుంది నీళ్లు. ఒకరోజు కానీ వాటికి ఒక్కదానికి పోయాను. అట్లా ఒక్కదానికి పోయాలంటే మన వల్ల కాదు అది. వర్షం రాలేకపోతే బోర్ ఉండాలి అంతే. ఇంకా తొందరలో అయితే కరెంట్ వస్తుందంట, అప్పుడు ఇంకా గుడిసే అన్ని పనులు అయిపోతాయి, వీడియోలు కూడా అన్నీ ఒకటి వస్తుంది. ఇంకా అప్పుడు నెక్స్ట్ టైం నుంచి అన్ని వీడియోస్ చేద్దాం. ఈ వీడియో అయితే ఇలా చెట్లు కొంచెం ఎదిగిపోయి మంచి పెద్దగా అయిపోయిన కొద్దిగా నెక్స్ట్ కాయలు కాస్తాయి, తర్వాత కోద్దాం, తర్వాత వండుదాం, అప్పుడు తిందాం. సరే, ఇది ఈ వీడియో అంతే. ఇక్కడ వరకు వచ్చింది మన భూమిలో ఈ పంట. మీరు ఈ వీడియోని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ నుంచి అన్ని వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ వీడియోలో మరొక కొత్త ఫార్మింగ్ బ్లాగ్తో మేము ముందుకు వస్తాం. బాయ్ బాయ్.